మనము ఒక ప్లెజెంట్ వాతావరణంలో నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకోవడం కర్నూలులో చాలా సంతోషంగాను మరియు గర్వంగాను ఉంది. ముఖ్యంగా మన డిఎస్డిఏ భూపతి గారు, రామాంజనేయులు గారు మరియు మహబూబ్ బాషా గారు, డిఎస్డిఓ చెప్పిన ఇంకా సుకన్న గారు, ధర్మపీఠ నాగేశ్వరరావు గారు, ఇంకా చాలా మంది, సుధీరు, ఇంకా చాలా మంది పెద్దలు, స్పోర్ట్స్ లవర్స్, స్పోర్ట్స్ అసోసియేషన్స్, దానికి సంబంధించిన సెక్రటరీలు, పిల్లలు, ఇక్కడ చేరిన పిల్లలు అందరి మధ్యన మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి మన దేశం యొక్క గొప్పతనాన్ని, హాకీలో మన దేశము సాధించిన విజయాలను అన్నింటినీ గుర్తు చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే అని ఎందుకంటారంటే మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఈరోజు ఆగస్టు 29. ఆయన 1904 ఆగస్ట్ 29 పుట్టారు. 1979లో పరమపదించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీలో మెడిసిన్, ఎయిమ్స్ ఢిల్లీలో. ఆయన 1928, 1932, 1936 3 సార్లు ఇండియాకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆయన హాకీ విజర్డ్ అంటారు, అంటే మాంత్రికుడు. ఆయన బాల్ కు బ్యాట్ కుండే కనెక్షన్ ఎవరికి అర్థం కాలేదు. నెదర్లాండ్స్ లో ఒలింపిక్స్ లో గెలిచినాక ఆయన బ్యాట్ విరగొట్టి చెక్ చేసినారు, దాంట్లో ఏమన్నా మ్యాగ్నెట్ అరేంజ్ చేసినాడా ఏమి అని. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, మ్యాగ్నెట్ అనేది ఇతని బ్రెయిన్ లో ఉంది, ఇతని సోల్ లో ఉంది. హాకీ అనేది ఇతని బాడీ అంతా వ్యాపించి ఉంది, ఇతని సోల్లో చేరిపోయింది హాకీ అనేది అని. అంత గర్వించదగవలసిన వ్యక్తి మన దేశంలో పుట్టి మనకింత ప్రఖ్యాతి సాధించిన ఆయనను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1956లో పద్మభూషణ్, సెకండ్ సివిలియన్, హైయెస్ట్ సివిలియన్ అవార్డు ప్రకటించింది. తర్వాత ఇంత ముందు ఉండే హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు ఖేల్ రత్న అవార్డు, ఇంతకుముందు రాజీవ్ గాంధీ పేరుతో ఉండేది రాజీవ్ ఖేల్ రత్న అని, ఇప్పుడు అది హైయెస్ట్ స్పోర్టింగ్ అవార్డు. అది దానిని ధ్యాన్ చంద్ పేరుతో పెట్టడం జరిగింది, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. తర్వాత బెర్లిన్ లో ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు అడాల్ఫ్ హిట్లర్, నాజీ జర్మనీ ఉండినది అప్పుడు, జర్మనీ టాప్ లో ఉంది. ఫైనల్ గేమ్ జర్మనీకి ఇండియాకి జరుగుతూ ఉంది. క్రౌడ్ అంతా జర్మనీకి సపోర్ట్ చేస్తున్నారు, నో సపోర్టర్ ఫర్ ఇండియా. అడాల్ఫ్ హిట్లర్ కూడా వాళ్ళల్లో ఆడియన్స్ లో ఉన్నాడు. ప్రతి ఒక్కరికి టెన్షన్ గ్రిప్ అవుతా ఉంది. ఆ టైంలో ధ్యాన్ చంద్ దిగి ఫీల్డ్ లో జర్మనీని మట్టి కరిపించి ఇండియా గొప్పతనాన్ని చూపించినాడు హాకీలో. ఆ హిట్లర్ ప్రపంచానికే ప్రఖ్యాతి చెంది ప్రపంచాన్ని గడగడలాడించిన భయంకరమైన వ్యక్తి హిట్లర్ పిలిచి ధ్యాన్ చంద్ ను, నా కంట్రీ సిటిజన్షిప్ ఇస్తాను, నీకు ఆర్మీలో జాబ్ ఇస్తాను, నువ్వు నా కంట్రీలో ఉండిపో అంటే, నా భరతమాతకు నేను రుణపడి ఉన్నాను సార్, నా తల్లి రుణం నేను తీర్చుకోలేను, నా మాతృభూమికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇండియన్ ఫ్లాగ్ ను అన్ని చోట్ల నిలబెట్టినాడు గర్వంగా. అటువంటి వ్యక్తి, అతనికి ధ్యాన్ చంద్ అనే పేరు ఎలా వచ్చిందంటే, హిందీలో చాంద్ అంటే చంద్రుడు అని. హ్యాడ్ ఏ ఫ్లేర్ ఫర్ స్పోర్ట్స్. నైట్ టైము ఆయన మూన్ లైట్ లో సెల్ఫ్ గా ప్రాక్టీస్ చేసుకునేవాడు. సెల్ఫ్ టాట్ పర్సన్ అతను. అతనికి ఎవరో దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాల చూసుకునేది ఏం లేదు. ఆయన ఓన్ గా ఆటో పైలట్ అంటారు దాన్ని. ఆయన ఓన్ మోటివేషనే, ఆయన యొక్క ఆత్మనే ఆయనకు మోటివేషన్. ఆయన మెంటల్ స్పిరిట్, స్టామినా, రెసిలియన్స్
ఓటమి ఒప్పుకునే స్థితి, సింపుల్ గా ఉండడము, ఫ్లెక్సిబుల్ గా ఉండడము, ఎవరితోనైనా కలిసిపోవడము, సామాన్యునిలా జీవించడము, ఎన్నో విషయాలు ఆయన దగ్గర మనమంతా నేర్చుకొని ఆయనని ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డేగా మార్చడము, ఆయన పుట్టినరోజును మనం ఎంతో గర్వించాల్సిన విషయము. అవే కాకుండా టోటల్ గా 7 టైమ్స్ ఒలింపిక్స్ లో ఇండియా గోల్డ్ మెడల్ వచ్చింది. ఫస్ట్ ధ్యాన్చంద్ 1928, 32, 36 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత వరుసగా గోల్డ్ మెడల్స్ రావడానికి కూడా ఆయనే కారణమయ్యాడు. అంతటి గొప్ప వ్యక్తిని ఈ రోజు మనము గుర్తు చేసుకోవడము మనమంతా చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చిన చిన్నారులు ఎంతో ఉత్సాహంతో ఉద్రేకంతో నేషనల్ స్పోర్ట్స్ డే అంటే ఏమి, మేజర్ ధ్యాన్ చంద్ అంటే ఏమి, మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమి అనేది వీళ్ళంతా తెలుసుకోవాలి. స్పోర్ట్స్ ఒక ఫీల్డ్ లోనే ప్యూర్ మెరిట్ ఉంటుంది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, ఆ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ కు డిఫరెన్సెస్, నో డిస్క్రిమినేషన్. ఎవరికి మెరిట్ బాగుందో, ఎవరికి తెలివి బాగుందో, ఎవరి స్కిల్ టాలెంట్ ఉందో వాళ్ళు షైన్ అవుతుంటారు. ముఖ్యంగా హాకీ అనేది టీమ్ గేమ్. వాళ్ళ మధ్యన ఉండే అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుండాలి, ఒకరి మధ్యన ఒకరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాన్ కోఆపరేషన్, ఇంకోఆర్డినేషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, జెలసీ, హేట్రెడ్ ఇటువంటి నెగటివ్ హ్యాబిట్స్, నెగటివ్ వైబ్రేషన్స్ లో ఓడిపోతుంటారు. పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి. ధ్యానం చేసుకోండి, అందరూ బ్రీదింగ్ బాగా తీసుకోండి, ప్రాణాయామం అలవాటు చేసుకోండి, ఫుడ్ హ్యాబిట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ అలాంటివి తినకుండా ఇంట్లో మీ తల్లిదండ్రులు చేయించిన ఫుడ్ తిని ఆరోగ్యంగా మీరంతా ఉండాలని ఇటువంటి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా పిల్లలను, ముఖ్యంగా ఔత్సాహికులను, స్పోర్ట్స్ పీపుల్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇక్కడ నా పక్కన ఎంతో మంది స్పోర్ట్స్ లవర్స్, స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీస్ ఈ రోజు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. దీనికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు దీనికి రామాంజనేయులు గారికి ఎంతో కృతజ్ఞతగా ఉంటాను నేను. థ్యాంక్ యూ.